హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ పీవీసీ మున్నాని. ఫ్రెండ్స్, ఈ రోజు నేను మీకోసం మారుతి సుజుకి షిఫ్ట్ డిజైర్ అయితే తీసుకురావడం జరిగింది. ఫ్రెండ్స్, నా పేరు వచ్చేసి పీవీసీ మున్నా. నేనుండే లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ కొత్తగూడెం డిస్టిక్ పాల్వంచ్ అండి. నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం లోకల్ మమతా హాస్పిటల్ రోడ్లో శ్రీ సివి రామన్ కాలేజ్ ఎదురుగా M&M కార్స్ అని కార్ బజార్ అయితే ఉంది. ప్రస్తుతానికి ఈ రోజు నేను న్యూఢిల్లీలో అయితే ఉన్నానండి. మీ ముందు ఢిల్లీ కార్ అయితే తీసుకురావడం జరిగింది. ఈ కార్ని రెండు తెలుగు రాష్ట్రాలు, అటు ఆంధ్రప్రదేశ్ కానీ ఇటు తెలంగాణ కానీ ఎవరికైనా అమ్ముతానండి. NOC విత్ ఇన్వాయిస్ ఇస్తాను. లైఫ్ ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది. ఢిల్లీ, హర్యానా, యూపీ కార్లకు అయితే ఫైనాన్స్ అయితే రావండి. ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాతే ఇక్కడ కారు ఓనర్స్ మంచి అయితే కార్ అయితే ఇస్తారు. ఒకవేళ మీరు వచ్చి తీసుకెళ్తా అంటే మీరు వచ్చి తీసుకెళ్లొచ్చు. మీరు రాలేని పక్షంలో కంటైనర్ ఛార్జెస్ కమిషన్ ఇచ్చిన తర్వాత కారు కంటైనర్కి ఎక్కించి పంపించడం అయితే జరిగింది. ఫ్రెండ్స్, కారు డీటెయిల్ చూసుకున్నట్లయితే ఈ కారు ఢిల్లీ కారు, ఢిల్లీలో అయితే ఉందండి. ఇప్పుడు మనం ముందున్న కారు చూసుకున్నట్లయితే మారుతి సుజుకి షిఫ్ట్ డిజైర్ ZDI ప్లస్ ఫుల్లీ టాప్ అండ్ వేరియంట్ ఆటోమేటిక్ కార్ అండి. ఫ్రెండ్స్, కార్ మోడల్ చూసుకున్నట్లయితే 2017 కార్ అండి. 2032 దాకా RC వ్యాలిడిటీ అయితే ఉందండి. ఈ కార్ ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే 87,000 కిలోమీటర్లు అయితే తిరిగింది. జెన్యూన్ రీడింగ్ అండి. ఈ కార్ ఫ్యూయల్ టైప్ చూసుకున్నట్లయితే డీజిల్ కార్ అండి, ఆటోమేటిక్ కార్ అండి. ఈ కార్కి ఢిల్లీలో ఉన్నటువంటి ఓనర్ చూసుకున్నట్లయితే సెకండ్ ఓనర్ అండి. ఫ్రెండ్స్, కండిషన్ విషయంలో చూసుకున్నట్లయితే ముందుగా ఈ కార్ ఇంజన్ కండిషన్ అండి. ఇంజన్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉంది. ఇంజన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవండి. అలాగే ఇంజన్ యొక్క పికప్ చాలా బాగుందండి. అలాగే కార్ యొక్క సస్పెన్షన్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. ఇంజన్ హెడ్ నుంచి ఎటువంటి ఆయిల్ లీకులు అయితే లేవండి. అలాగే ఇంజన్ ఆయిల్ గేజ్ నుంచి ఎటువంటి ఆయిల్ కానీ ఎటువంటి గ్యాస్ కానీ అయితే బయటికి రావట్లేదండి. ఇక టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కారుకు ఉన్నటువంటి 4 టైర్స్ కూడా ఒక 70% టైర్స్ అయితే ఉన్నాయండి. స్టెప్నీ టైర్ చూసుకున్నట్లయితే ఒక 60% అయితే ఉందండి. ZDI ప్లస్ అనేది టాప్ అండ్ వేరియంట్ కాబట్టి ఈ కార్కి ఎలై వీల్స్ అయితే ఉన్నాయి. డ్యూయల్ టోన్ కలర్తో ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి. అలాగే మైలేజ్ విషయంలో చూసుకున్నట్లయితే నెంబర్ ఆఫ్ మైలేజ్ అయితే వస్తుంది. 1 లీటర్ డీజిల్కి హైవే మీద దాదాపుగా 20 నుంచి 22 మధ్యలో మైలేజ్ అయితే వస్తుంది, ఆటోమేటిక్ కార్ అయినా. అలాగే ఏసీ చూసుకున్నట్లయితే చిల్ ఏసీ ఫుల్ వర్కింగ్లో అయితే ఉంది. ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ అయితే ఈ కార్కి అయితే ఉందండి. అలాగే మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉంది. ఈ కార్ పవర్ స్టీరింగ్ ఉంది. స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. 4 పవర్ విండోస్ మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయండి. సెంట్రల్ లాకింగ్ ఉంది. స్మార్ట్ సెన్సార్ కీ చూసుకున్నట్లయితే ఈ కార్కి 2 కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయండి. ఈ కార్ని స్టార్ట్ చేయాలంటే పుష్ స్టార్ట్ బటన్తో స్టార్ట్ చేయాల్సి ఉంటుంది, పుష్ స్టార్ట్ బటన్తో ఆఫ్ చేయాల్సి ఉంటుందండి. ఫ్రెండ్స్, అలాగే ఈ కార్కి రియర్ AC వెంట్స్ కూడా అయితే ఉంటాయండి. ఇక కారు సీట్ కవర్ చూసుకున్నట్లయితే దాదాపుగా 70 నుంచి 80% సీట్ కవర్స్ అయితే ఉన్నాయి ఈ కార్కి. సేఫ్టీ విషయంలో డ్రైవర్ సైడ్, కో డ్రైవర్ సైడ్ ఈ కార్లో 2 ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి. అలాగే ABS అయితే ఉంది. అలాగే రివర్స్ కెమెరా, రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయి. ఇక కారు బాడీ పరంగా చూసుకున్నట్లయితే కార్ కలర్ వచ్చేసి వైట్ కలర్ కార్ అండి. నాన్ యాక్సిడెంట్ కార్ అండి. అక్కడక్కడ గీతలు పడితే మాత్రం టచ్ అప్లు అనేది కామన్ అండి. పడతాయి, అయితే కామన్. ఎందుకంటే ఇప్పుడు లేటెస్ట్ బళ్ళకి 2024-25 బళ్ళకే కారు కొనుక్కొని షోరూమ్ నుంచి బయటికి తీసుకొచ్చి సిటీలో తిరిగితే స్క్రాచెస్ అనేది పడతాయి. అయితే కామన్ అండి. అక్కడక్కడ గీతలు పడితే మాత్రం టచ్ అప్ అనేది కామన్గా అయితే పడుతుంది. కారు బాడీ పరంగా ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు. నాన్ యాక్సిడెంట్ కార్ అండి. పిల్లర్స్ చూసుకున్నట్లయితే ABC లెఫ్ట్లో ఉన్నటువంటి 3, రైట్లో ఉన్నటువంటి 3, 6 పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి. లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్రాన్ కానీ రైట్లో ఉన్నటువంటి యాప్రాన్ కంపెనీ పేస్టింగ్తో పర్ఫెక్ట్గా అయితే ఉంది. ఫ్రంట్లో వచ్చేటటువంటి 2 లెగ్స్ కానీ రేడియేటర్ పట్టి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే బాడీ పంచింగ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి. అలాగే రూఫ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. కింద బాడీకి ఎక్కడ ఎటువంటి రస్ట్ అయితే లేదండి. ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి. కారుకి ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదండి. ఇక ఇన్సూరెన్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కారుకి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉంది. కారు మీద ఢిల్లీలో ఎటువంటి ఫైనల్స్ అయితే లేదు. కార్ పేపర్స్ అన్ని ఫోర్స్లో ఉన్నాయి. ఫ్రెండ్స్, ఈ కారు కాస్ట్ చూసుకున్నట్లయితే 4,90,000 రూపాయలుగా కారు ఓనర్ గారు చెప్తున్నారు. కారు కాస్ట్ కారు ఓనర్ గారు 4,90,000 రూపాయలు చెప్తున్నారు. ఇది ఫిక్స్డ్ రేట్ కాదు. ఇందులో కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది. ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి. ఫ్రెండ్స్, కారు మొత్తం చూపిస్తాను. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. అలాగే చూసుకున్నట్లయితే చూడొచ్చండి, మారుతి సుజుకి షిఫ్ట్ డిజైర్ ZDI ప్లస్ వేరియంట్ ఆటోమేటిక్ కార్ అండి. కీస్ చూసుకున్నట్లయితే ఈ కార్కి 2 కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయండి. కార్ కీస్ చూసుకున్నట్లయితే 2 కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి. టాప్ అండ్ వేరియంట్ కాబట్టి చూడొచ్చండి, ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ వస్తాయి. ఫ్రంట్ బానెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి. అలాగే 100కి దాదాపుగా 90% నుంచి 100% హెడ్ ల్యాంప్స్ ఉన్నాయి, ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్. అలాగే ఫాగ్ ల్యాంప్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. గ్రిల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి. అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూపిస్తున్నానండి. చూడొచ్చు, కార్ యొక్క లెఫ్ట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి. చూడొచ్చు ఫ్రెండ్స్, చూడొచ్చండి, కార్ యొక్క లెఫ్ట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు. అలాగే టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే 70% టైర్స్ ఉన్నాయి. ఎలై వీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే చూడొచ్చండి, కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చాలా అంటే చాలా నీట్గా ఉంది. అలాగే వెనకాల ఉన్నటువంటి టైర్ చూసుకున్నట్లయితే ఒక 60% అయితే ఉందండి. అలాగే ఎలై వీల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి. అలాగే కార్ యొక్క బ్యాక్ వీవింగ్ చూసుకున్నట్లయితే వెనకాల ఉన్నటువంటి 2 టెయిల్ ల్యాంప్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే బంపర్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. రివర్స్ కెమెరా, రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయి. అలాగే డీఫాగర్ అయితే
అయితే ఉందండి. రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి. అలాగే కార్ యొక్క రైట్ సైడ్ లుక్ అనేది చూపిస్తున్నాను చూడండి. కార్ యొక్క రైట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు. కార్ చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది. అలాగే టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే చూడొచ్చండి, దాదాపుగా 70 నుంచి 80% టైర్ అయితే ఉంది. ఎలైవీల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి. అలాగే ఒకసారి చూడొచ్చండి, గ్లాస్ చూసుకున్నట్లయితే అంచు కొద్దిగా లైట్గా చిట్లింది. ఇది పెద్ద విషయం అయితే కాదు, చూడొచ్చు గ్లాస్ చాలా బాగుంది కానీ అంచు అయితే కొద్దిగా చిట్లింది. అలాగే టైరు దాదాపుగా 80% టైర్ అయితే ఉంది. అలాగే కార్ యొక్క రైట్ సైడ్ లుక్ దగ్గరగా చూపిస్తున్నాను చూడొచ్చు. అలాగే వెనకాల టైర్ చూసుకున్నట్లయితే ఒక 60% అయితే ఉందండి. అలాగే ఎలైవీల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి. అలాగే డ్రైవర్ సైడ్ ఓపెన్ చేసినట్లయితే చూడొచ్చండి, అలాగే డోర్ పేస్టింగ్ పర్ఫెక్ట్గా అయితే ఉంది. అలాగే చూసుకున్నట్లయితే బాడీ పంచింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి, ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే చూసుకున్నట్లయితే సీట్ కవర్స్ 100కి దాదాపుగా చూడొచ్చండి, సీట్ కవర్స్ చూడొచ్చు 100కి దాదాపు 70 నుంచి 80% సీట్ కవర్స్ అయితే ఉన్నాయి. అలాగే రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది. అలాగే పవర్ విండోస్ మంచి వర్కింగ్లో ఉన్నాయి. మిర్రర్ కంట్రోల్స్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయి. ఇంటీరియర్లోకి ఎంటర్ అయినట్లయితే ఈ కారు సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అన్న చూపిస్తున్నాను. ఆటోమేటిక్ కార్ అండి. చూడొచ్చండి, సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అయితే ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు. అలాగే స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. అలాగే హారన్స్ కూడా మంచి వర్కింగ్లో ఉన్నాయి. మ్యూజిక్ సిస్టమ్ మంచి వర్కింగ్లో అయితే ఉంది. అలాగే చూసుకున్నట్లయితే స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ మంచి వర్కింగ్లో ఉన్నాయి. వాయిస్ కమాండ్ కంట్రోల్స్, బ్లూటూత్ కంట్రోల్స్ అయితే ఉన్నాయండి. రీడింగ్ చూడొచ్చండి, 87,009 కిలోమీటర్లు తిరిగింది. జెన్యూన్ రీడింగ్. క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు. సేఫ్టీ విషయంలో డ్రైవర్ సైడ్, కో డ్రైవర్ సైడ్ ఈ కార్లో 2 ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి. అలాగే ABS యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉందండి. అలాగే చూసుకున్నట్లయితే రివర్స్ కెమెరా కూడా మంచి వర్కింగ్లో అయితే ఉంది. రివర్స్ గేర్ అయితే రివర్స్ మోడ్ పెడతాం జరిగింది. అలాగే న్యూట్రల్, అలాగే డ్రైవ్ మోడ్, అలాగే చూసుకున్నట్లయితే మాన్యువల్గా కూడా గేర్ షిఫ్టింగ్ చేసుకునే ఆప్షన్ అయితే ఉందండి. మళ్ళీ న్యూట్రల్ అయితే పెడతాం అయితే జరిగిందండి కార్ని. చూడొచ్చండి, అలాగే స్క్రీన్ ఉంది, మంచి వర్కింగ్లో ఉంది. అలాగే నావిగేషన్ కూడా అయితే ఉంటుందండి. అలాగే చూసుకున్నట్లయితే మ్యూజిక్ సిస్టమ్ మంచి వర్కింగ్లో ఉంది. ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ AC కూడా మంచి వర్కింగ్లో అయితే ఉందండి. అలాగే చూసుకున్నట్లయితే స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. సేఫ్టీ పరంగా 2 ఎయిర్ బ్యాగ్స్. అలాగే డాష్బోర్డ్ లుక్ చాలా నీట్గా ఉంది. 100కి 70 నుంచి 80% సీట్ కవర్స్. రూఫ్ కూడా చాలా నీట్గా అయితే ఉందండి. అలాగే హామ్ రెస్ట్ కూడా అయితే ఉందండి. ఈ కారు చూసుకున్నట్లయితే ఒకసారి వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్ చూపిస్తానండి. వెనకాల సీట్ కవర్ చూసుకున్నట్లయితే 100కి దాదాపుగా చూడొచ్చండి 70 నుంచి 80% సీట్ కవర్స్ అయితే ఉన్నాయి. ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే రూఫ్ కూడా రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది. అలాగే రియర్ AC వెన్స్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయి. అలాగే చూసుకున్నట్లయితే డోర్ పేస్టింగ్ కానీ అలాగే బాడీ పంచింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. కారు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది. అలాగే బూట్ స్పేస్ చూపిస్తున్నాను చూడొచ్చండి. డిక్కీ స్పేస్ అనేది స్పేషియస్గా అయితే ఉంటుంది చూడొచ్చండి. అలాగే చూసుకున్నట్లయితే బాడీ పంచింగ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. ఎక్కడ బాడీకి ఎటువంటి రస్ట్ అయితే రాలేదు. అలాగే డిక్కీలో కూడా ఎటువంటి రస్ట్ అయితే లేదండి. చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది. అలాగే స్టెప్నీ టైర్ చూసుకున్నట్లయితే ఒక 60% స్టెప్నీ టైర్ అయితే ఉంది. అలాగే టూల్ కిట్ కూడా అయితే ఉంది. యాప్రాన్స్ విషయంలో చూసుకున్నట్లయితే లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్రాన్ కంపెనీ పేస్టింగ్తో అయితే ఉందండి. అలాగే రైట్లో ఉన్నటువంటి యాప్రాన్ కూడా కంపెనీ పేస్టింగ్తో అయితే ఉంది చూడొచ్చు. లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్రాన్ కానీ రైట్లో ఉన్నటువంటి యాప్రాన్ కంపెనీ పేస్టింగ్తో పంచింగ్తో పర్ఫెక్ట్గా అయితే ఉంది. అలాగే రేడియేటర్ పట్టి కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి. అలాగే చూసుకున్నట్లయితే ఇంజన్ హెడ్ నుంచి ఎటువంటి ఆయిల్ లీకులు అయితే లేవు చూడొచ్చు. చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా అయితే ఉంది. అలాగే 2017లో వచ్చినటువంటి బార్కోడింగ్తో లేబుల్స్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉన్నాయి. అలాగే టైమింగ్ చైన్ కూడా అయితే మారలేదండి చూడొచ్చు. పర్ఫెక్ట్గా అయితే ఉంది, టైమింగ్ చైన్ మారలేదు. అలాగే ఇంజన్ యొక్క నాయిస్ కూడా సైలెంట్గా అయితే ఉంది. ఎక్బార్ ఇంజన్ స్టార్ట్ కరో. చూడండి, ఇంజన్ యొక్క నాయిస్ చాలా అంటే చాలా సైలెంట్గా అయితే ఉంది. అలాగే LED DRLs అయితే వస్తాయండి ఈ కార్కి. ఎక్బార్ ఇంజన్ రేస్ దేదో ఎక్బార్ దేదో और एक बार दे दो. ఇంజన్ బంద్ కరో. ఇంజన్ యొక్క నాయిస్ చాలా సైలెంట్గా అయితే ఉంది. అలాగే అమ్రాన్ కంపెనీ బ్యాటరీ అయితే ఉంది. అలాగే ABS యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉందండి. ఎక్బార్ గాడి స్టార్ట్ కరో. మళ్ళీ ఒకసారి కార్ స్టార్ట్ చేసి చూపిస్తున్నాను చూడొచ్చు. సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది. ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదండి. బంద్ కరికి ఆవు బహారావు. 2017 కారు మారుతి సుజుకి షిఫ్ట్ డిజైర్ ZEI ప్లస్ వేరియంట్ అండి. ఆటోమేటిక్ కారు రీడింగ్ 87,000 తిరిగింది. సెకండ్ ఓనర్ కారు, ఇన్సూరెన్స్ ఉంది, 2 తాళాలు ఉన్నాయి. కారు కాస్ట్ చూసుకున్నట్లయితే 4,90,000 రూపాయలు చెప్తున్నారు. ఫిక్స్డ్ రేట్ అయితే కాదండి, కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది. ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు PVC మున్నా. అందరికీ బాయ్, జై హింద్.